ఈరోజు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు లెబనాన్ నుండి ఆపరేట్ చేసే హెజ్బుల్లా ఉగ్రవాద సంస్థకు వార్నింగ్ ఇచ్చారు. ఏమని వార్నింగ్ ఇచ్చారు అంటే, హెజ్బుల్లా కనుక యుద్ధంలో ఎంట్రీ ఇస్తే అది వారి జీవితంలో చేసే ఆఖరి తప్పవుతుంది అని హెచ్చరించారు. హెజ్బుల్లాకు ఆశ్రయం ఇచ్చే లెబనాన్ పైన ఫుల్ ఫోర్స్తో అటాక్ చేస్తాము అని బెంజమిన్ నేతన్యాహు హెచ్చరించారండి. ఇజ్రాయెల్ను అంతం చేయడానికి హెజ్బుల్లా 1,50,000 రాకెట్స్ను తమ దగ్గర పెట్టుకొని కూర్చుంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం 17వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు అందరిలో ఉన్న ప్రశ్న, ఈ యుద్ధం ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది? హెజ్బుల్లా ఎవరు? హెజ్బుల్లాకు ఇజ్రాయెల్కు మధ్య ఉన్న శత్రుత్వం ఏంటి? ఇంకా ఎందుకు ఇజ్రాయెల్ గాజా సిటీకు వెళ్ళి గ్రౌండ్ ఇన్వేషన్ చేయడం లేదు? ఇంకా ఎందుకు హమాస్ను అంతం చేయడం లేదు? ఈ యుద్ధం డెడ్ లాక్కు చేరుకుందా అనే ప్రశ్నలు చాలా మందిలో ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో ఉంటుంది. ఇక్కడ ఇజ్రాయెల్కు నార్థన్ సైడ్లో ఉన్న దేశం పేరు లెబనాన్. ఈ లెబనాన్ దేశంలో ఉన్న ఉగ్రవాద సంస్థ పేరే హెజ్బుల్లా. ఈ హెజ్బుల్లా సంస్థ దగ్గర 1,00,000కు పైగా ఉగ్రవాదులు ఉన్నారు. ఇక్కడ సౌతర్న్ సైడ్లో ఇజ్రాయెల్ గాజాతో యుద్ధం చేస్తూ ఉంటే హమాస్కు మరియు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్కు ఇక్కడ అంటే సౌతర్న్ బార్డర్ దగ్గర పరస్పర దాడులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ ఎప్పుడెప్పుడైతే సౌతర్న్ సైడ్ నుండి హమాస్ పైన అటాక్ చేస్తుందో సేమ్ అదే టైంలో హెజ్బుల్లా ఇక్కడ అంటే నార్త్ సైడ్ నుండి ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తున్నారు. హెజ్బుల్లా అక్టోబర్ 8 నుండి ఇజ్రాయెల్ పైన అటాక్స్ చేస్తోంది. ఈ హెజ్బుల్లాకు ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. హెజ్బుల్లా దగ్గర 1,50,000కు పైగా రాకెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ ముందున్న సమస్య హమాస్ ఒక్కటే కాదు, హెజ్బుల్లా కూడా ఇజ్రాయెల్కు పెద్ద సమస్యగా మారింది. ఈ హెజ్బుల్లా ఎవరు అని తెలుసుకోవడానికి 1979కు వెళ్ళాలి. 1979 వరకు ఇజ్రాయెల్కు ఇరాన్కు మధ్య మంచి రిలేషన్స్ ఉండేవి. ఎందుకు మంచి రిలేషన్స్ ఉండేవి? ఇరాన్ ముస్లిం కంట్రీ కదా, ఇజ్రాయెల్ యూదుల దేశం కదా. వీరి మధ్య మంచి రిలేషన్స్ ఎందుకు ఉండేవి అంటే 1979 వరకు ఇరాన్ను మొహమ్మద్ షా రెజా పెహ్లవి అనే రాజు పాలించేవారు. ఈ రాజు అమెరికాకు పప్పెట్గా ఉండేవారు. చాలా అంటే చాలా లిబరల్గా ఉండేవారు. అమెరికాకు మిత్రదేశం ఇజ్రాయెల్ కాబట్టి ఇజ్రాయెల్తో కూడా స్నేహంగా ఉండేవారు. 1979లో ఇరాన్లో ఒక వ్యక్తి ఎంట్రీ ఇస్తాడండి. ఆ వ్యక్తి పేరు ఆయతుల్లా రూహల్లా ఖుమైనీ. ఈయన ఒక ఇస్లామిక్ షియా క్లెరిక్. ముస్లింలో కూడా 2 కులాలు ఉన్నాయి. ఒక కులం పేరు షియా, ఇంకొక కులం పేరు సున్నీ. షియాలకు సున్నీ అంటే పడదు, సున్నీకి షియా అంటే పడదు. ప్రపంచంలో 85 నుండి 90% ముస్లిం సున్నీస్. కేవలం 10 నుండి 15% మాత్రమే షియా ముస్లిమ్స్ ఉన్నారు. ఈ ఆయతుల్లా ఖుమైనీ అనే షియా లీడర్ షారాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. షారాజు అమెరికాకు కొమ్ము కాస్తాడు అని, ఇరాన్ను లిబరల్ కంట్రీగా మారుస్తున్నాడు అని, ఇరాన్లో షరియాలా ఉండాలి అని, ఇరాన్లోని అమ్మాయిలకు ఫ్రీడమ్ ఇవ్వకూడదు అని ఆయతుల్లా పెద్ద ఎత్తున ఆ టైంలో తిరుగుబాటు చేశారు. మీకు తెలుసో లేదో, 1979 కంటే ముందు ఇరాన్ ఫారెన్ కంట్రీ లాగా ఉండేది. ఇరాన్లోని అమ్మాయిలు అబ్బాయిలు వెస్టర్న్ దుస్తుల్లో ఉండేవారు. పబ్స్ అని పార్టీస్ అని ఫుల్ వెస్టర్నైజ్గా అప్పట్లో ఇరాన్ ఉండేది. కానీ ఆయతుల్లా ఏం చేశాడు? మతం పేరుతో తిరుగుబాటు చేసి గెలిచాడు. ఈ తిరుగుబాటుకు భయపడి షా పెహ్లవి తన ఫ్యామిలీతో పాటు జోర్డాన్కు పారిపోయాడు. ఇరాన్ షియా ముస్లిమ్స్ అయిన ఆయతుల్లా కంట్రోల్కు వచ్చేసింది. వెస్టర్న్ ఐడియాలజీ ఉన్న రాజును ఇస్లామిక్ ఐడియాలజీ ఉన్న ఒక క్లెరిక్, ఒక ముల్లా ఓడించాడు అని ఆయతుల్లా ఖుమైనీను అరబ్ ప్రపంచం హీరోలాగా చూసింది. అప్పుడు ఆయతుల్లా ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఏమని ప్రతిజ్ఞ చేశాడు అంటే, ఇక నుండి అమెరికా లేదా యూకే లేదా ఇజ్రాయెల్ వంటి నాన్ ముస్లిమ్స్ యొక్క ఆక్రమణలో ఉన్న మిగతా అరబ్ దేశాలకు నేను స్వాతంత్ర్యం తీసుకువస్తాను అని ఆయతుల్లా ఒంటి కాలి మీద నిలబడ్డాడు. సో ఇజ్రాయెల్ అండ్ అమెరికా వంటి మిలిటరీ శక్తి ఉన్న దేశాలను ఓడించాలి అంటే ఒక ఆర్మీ తమకంటూ ఉండాలి. కాబట్టి 1979లో ఆయతుల్లా ఇరాన్ రెవల్యూషనరీ గాడ్ కార్ప్స్ అనే మిలిటరీ వింగ్ను స్థాపించాడు. 1982లో ఇజ్రాయెల్కు అప్పటి శత్రువులైన పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ పెద్దలు లెబనాన్లో దాక్కొని ఇజ్రాయెల్ పైన దాడులు చేసేవారు. ఇజ్రాయెల్ యొక్క సిటిజన్స్ను కిడ్నాప్ చేసేవారు. ఇజ్రాయెల్ యొక్క ప్లేన్స్ను హైజాక్ చేసేవారు. PLO అనేది పాలస్తీన్ లిబరేషన్ కోసం పనిచేసే సంస్థ. 1970 వరకు PLO జార్డాన్లో ఉండేది. వీళ్ళను జార్డాన్ నుండి తరిమేశారు. 1982లో వీళ్ళు లెబనాన్కు వెళ్ళి సెటిల్ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా వీళ్లకు ఫండింగ్ వస్తుంది. వీళ్ళ పని లెబనాన్లో ఉన్న యువతను రాడికలైజ్ చేసి ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పంపడం. సో లెబనాన్లో ఉన్న PLO మెంబర్స్ను కంట్రోల్ చేయడానికి లేదా అణిచివేయడానికి ఇజ్రాయెల్ 1982లో మొత్తం లెబనాన్ను ఇన్వేట్ చేసేసింది. ఈ యుద్ధాన్నే ద ఫస్ట్ ఇజ్రాయెల్ లెబనాన్ వార్ అంటారు. ఈ యుద్ధంలో ఇరాన్ యొక్క ఇరాన్ రెవల్యూషనరీ గాడ్ కార్ప్స్ యొక్క సంస్థ లెబనాన్లో స్థాపించిన ఇంకొక సంస్థ పేరే, ప్రాక్సీ సంస్థ పేరే హెజ్బుల్లా. హెజ్బుల్లా అనేది ఇరాన్ యొక్క ప్రాక్సీ టీం, ఇరాన్ యొక్క బి టీం. ఈ హెజ్బుల్లా పని ఇజ్రాయెల్ను నామరూపాలు లేకుండా చేయడం. ఇప్పుడు హెజ్బుల్లా ఇజ్రాయెల్ పైన దాడి చేయడానికి కారణం కూడా ఇరానే. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, హమాస్ ఇజ్రాయెల్ మధ్య గొడవ జరిగితే ఇరాన్కు వచ్చే నష్టం ఏంటి అని.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరాన్ 1980s నుండి న్యూక్లియర్ వెపన్స్ను తయారు చేయాలి అని కలలు కంటూ ఉంది. కానీ ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ను తయారు చేయకుండా చేస్తున్న దేశాలు రెండు. ఆ దేశాల్లో ఒకటి ఇజ్రాయెల్, ఇంకొకటి అమెరికా. ఇరాన్ ఒకవైపు న్యూక్లియర్ వెపన్ను తయారు చేస్తే మిడిల్ ఈస్ట్లో ఇరాన్ అనేది సూపర్ పవర్ఫుల్ అవుతుంది. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంటే ఇరాన్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేస్తుంది కాబట్టే ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ను ఆపుతూ ఉంటుంది. 2007 నుండి దాదాపు 5 మంది ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టులను మొసాద్ ఇప్పటి వరకు చంపింది. ఇది అఫీషియల్ ఫిగర్. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండడం సౌదీకి కూడా ఇష్టం లేదు. ఇక్కడ మీరు నన్ను అడగొచ్చు, సౌదీ అనేది కూడా ఒక ఇస్లామిక్ కంట్రీనే కదా, ఇరాన్ కూడా ఒక ఇస్లామిక్ కంట్రీనే కదా, ఎందుకు సౌదీ ఇరాన్తో న్యూక్లియర్ వెపన్స్ ఉండడాన్ని ఇష్టపడడం లేదు అనే డౌట్ మీకు రావచ్చు. ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో సౌదీ పెద్దన దేశంగా ఉంది. షియా ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్న ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటే మిడిల్ ఈస్ట్ను ఇరాన్ శాసిస్తుంది కాబట్టే సౌదీకి ఇరాన్తో న్యూక్లియర్ వెపన్స్ ఉండడం ఇష్టం లేదు. సౌదీ ఇరాన్ మధ్య షియా సున్నీ అనబడే ప్రాక్సీ వార్ జరుగుతోంది. యెమెన్లో సున్నీ రాజు అయిన అబ్ద్రబ్ మన్సూర్ హదీకు సౌదీ సపోర్ట్ చేస్తే షియా హౌతీ రెబల్స్ కు ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. సిరియా యుద్ధంలో అల్వైతి అనబడే షియా సమూహానికి చెందిన అసాద్ రాజుకు ఇరాన్ సపోర్ట్ చేస్తే అసాద్ పైన తిరగబడుతున్న సున్నీ ముస్లిం రెబల్స్ కు సౌదీ సపోర్ట్ చేస్తుంది, ఫండింగ్ చేస్తుంది. మీరు అరబ్లోని ఏ ఒక్క గొడవనైనా తీసుకోండి, సున్నీ రాజులకు సౌదీ సపోర్ట్ చేస్తుంది, షియా రెబల్స్ కు ఇరాన్ సపోర్ట్ చేస్తుంది, లేకపోతే వైస్ వర్సా లాగా ఉంటుంది. సున్నీ రెబల్స్ కు సౌదీ సపోర్ట్ చేస్తే షియా రాజుకు ఇరాన్ సపోర్ట్ చేస్తుంటుంది. దీన్నే మిడిల్ ఈస్ట్ ప్రాక్సీ వార్ అంటారు, లేదా ఇరాన్ సౌదీ వార్ అంటారు. బెహ్రీన్లో కూడా సేమ్. బెహ్రీన్లో 75% షియా ముస్లిమ్స్ ఉంటారు, కానీ రాజు మాత్రం ఒక సున్నీ ముస్లిం. బెహ్రీన్ సివిల్ వార్లో సున్నీ రాజుకు సౌదీ సపోర్ట్ చేస్తే రెబల్స్ కు ఇరాన్ సపోర్ట్ చేసింది. ఎవరెవరైతే ఇజ్రాయెల్కు మానవత్వం లేదు అని కారు కూతులు కూస్తున్నారో అటువంటి వారు ఒకసారి సౌదీ ఇరాన్ యొక్క ప్రాక్సీ వార్ గురించి తెలుసుకోండి. ఈ సౌదీ ఇరాన్ ప్రాక్సీ వార్ వల్ల ఎంతమంది సామాన్య ప్రజలు చనిపోయారో ఒకసారి తెలుసుకోండి. ఎవ్వరూ పతివ్రతలు కాదండి. తమ పవర్ కోసం, తమ కుర్చీ కోసం పావుల్లాగా ఉగ్రవాదులను వాడుకుంటున్నారు. ఈ హెజ్బుల్లా, హమాస్ వీళ్ళందరూ ఎవరు? పావులు లాంటి వారు. ఈ హమాస్ అటాక్ జరగడానికి 2 వారాల ముందు, అంటే సెప్టెంబర్ 23 రోజు ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ రాబోతోంది అని బెంజమిన్ నేతన్యాహు అఫీషియల్గా ప్రకటించారు. చాలా గర్వంగా ప్రకటించారు. ఆయన ఇజ్రాయెల్ సౌదీతో స్నేహం చేయబోతోంది అని ఇరాన్కు కార్నర్ చేసే విధంగా, ఇరాన్కు వార్నింగ్ ఇచ్చే విధంగా నేతన్యాహు మాట్లాడారు. ఆ స్పీచ్ కావాలంటే ఒకసారి వినండి. ఎక్కడ ఇజ్రాయెల్ సౌదీ ఒక్కటిగా కలిసిపోతారేమో అని ఇరాన్ భయపడింది. మిడిల్ ఈస్ట్లో కనుక ఇజ్రాయెల్ సౌదీ కలిసిపోయిందా, సున్నీ ముస్లిం యూదులు కలిసిపోయారా, షియా ముస్లిం మెజారిటీ ఉన్న ఇరాన్ నామరూపాలు లేకుండా పోతుందన్న భయంతో ఇరాన్ హమాస్కు సపోర్ట్ చేస్తోంది. హమాస్ అనేది సున్నీ ముస్లిం సంస్థ. ఇరాన్ ఎందుకు సపోర్ట్ చేస్తోంది అంటే యూదుల విషయంలో షియా లేదు, సున్నీ లేదు, అందరూ ఒకటే కాబట్టి హమాస్కు సపోర్ట్ చేస్తుంది. అదే కాన్ఫ్లిక్ట్ షియా సున్నీ మధ్య ఉంటే ఇరాన్ హమాస్ను కూడా చంపేది. ఇప్పుడు హెజ్బుల్లా నార్థన్ సైడ్ నుండి కొత్త వార్ ఫ్రంట్ను ఓపెన్ చేసింది. హెజ్బుల్లా రెచ్చిపోవడానికి ఇంకొక కారణం ఐడెంటిటీ క్రైసిస్. ఐడెంటిటీ క్రైసిస్ అంటే ఎలా చెప్పాలి అంటే, అరబ్ వరల్డ్లో ఇప్పుడు హమాస్ను హీరోలాగా చూస్తున్నారు. అరబ్ ప్రపంచం హమాస్ని తమ హీరోలాగా చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు అంటే యూదుల పైన, ఇజ్రాయెల్ పైన అటాక్ చేశారు అని హమాస్ను నెత్తిపైన పెట్టుకొని కూర్చున్నారు. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మిడిల్ ఈస్ట్ దేశాల్లో, యూరోప్లో ఉన్న అరబ్ ముస్లిమ్స్ అందరూ ఒకటేనండి. వాళ్ళు పాలస్తైన్కి సపోర్ట్ చేస్తారు. మీరు వాళ్ళకి ఎంతైనా సహాయపడండి, వాళ్ళందరూ ఒక్కటిగా ఉంటారు, పాలస్తైన్నే సపోర్ట్ చేస్తారు. అదే మిడిల్ ఈస్ట్లో లేదా కొన్ని యూరోప్ దేశాల్లో ఉన్న యూదులు ఏం చేస్తున్నారో తెలుసా? ఇజ్రాయెల్కు అగెయిన్స్ట్గా ప్రొటెస్టులు చేస్తున్నారు. ఇజ్రాయెల్లో యూనిటీ లేకపోతే ఇజ్రాయెల్ ఉనికే ప్రమాదం. ముస్లిమ్స్ని చూసి నేర్చుకోవాలి. సో ఇక్కడ హెజ్బుల్లా ఏమనుకుంటోంది, క్రెడిట్ మొత్తం హమాస్ దొబ్బేస్తే ఎలా, ఇజ్రాయెల్ అటాక్ యొక్క క్రెడిట్ మొత్తం హమాస్ దొబ్బేస్తే ఎలా అని హిజ్బుల్లాలో ఫీల్ అవుతున్నారు. అరే మేము హమాస్ కంటే పవర్ఫుల్ కదా, మా దగ్గర 1,00,000 మంది సైనికులు, అదే ఉగ్రవాదులు ఉన్నారు కదా, 1,50,000 రాకెట్స్ మా దగ్గర ఉన్నాయి కదా, మాకు ఇరాన్ సపోర్ట్ చేస్తుంది కదా, క్రెడిట్ మొత్తం అలా ఎలా హమాస్కు ఇస్తారు అని హెజ్బుల్లా ఐడెంటిటీ క్రైసిస్లో ఉంది. ఇప్పుడు భారత్ చంద్రయాన్ 3 మిషన్ ద్వారా మూన్ సౌత్ పోల్కు వెళ్ళింది. ప్రపంచంలో మూన్ సౌత్ పోల్కు వెళ్ళిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్ర రాసింది. ఇది చూసి చైనా, అమెరికా, జపాన్ వంటి దేశాల యొక్క సైంటిస్టులలో ఐడెంటిటీ క్రైసిస్ వచ్చింది. అరే భారత్ అలా ఎలా సౌత్ పోల్కు వెళ్ళిపోయింది, మనం ఎందుకు వెళ్ళలేము అని భారత్కు కాంపిటీషన్గా అమెరికా, చైనా, జపాన్ వంటి దేశాలు తమ యొక్క రాకెట్స్ను మూన్ వైపు వదులుతున్నారు. ఇక్కడ ఉగ్రవాదుల దగ్గర ఉన్న ఐడెంటిటీ క్రైసిస్ ఏంటో తెలుసా? హమాస్ 1,400 మంది ఇజ్రాయలీలను చంపింది, మేము 14,000 మందిని చంపాలి. ఇది వీళ్ళ ఐడెంటిటీ క్రైసిస్. వీళ్ళ కాంపిటీషన్ ఇలా ఉంటుంది.
మొన్న ఇటువంటి ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్న గాజా స్ట్రిప్ లో ఉన్న ఇస్లామిక్ జిహాద్ అనే ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పైన రాకెట్స్ వేయబోయి మిస్ఫైర్ అయ్యి ఆ రాకెట్స్ లో కొన్ని రాకెట్స్ గాజా హాస్పిటల్ ను పేల్చేశాయి. ఈ దాడి కారణంగా 100లకు పైగా సామాన్య గాజా ప్రజలు చనిపోయారు. సో హెజ్బుల్లాకు ఇప్పుడు చేతులు కాళ్ళు లాగుతున్నాయి. ఇదే సరైన సమయం ఇజ్రాయెల్ ను నామరూపాలు లేకుండా చేద్దాము అనుకుంటున్నారు. వీళ్లకు అర్థం కాని విషయం ఏంటి అంటే చరిత్రలో ఇజ్రాయెల్ ఎప్పుడూ ఓడిపోలేదు. ఏ ఒక్క యుద్ధంలో ఇజ్రాయెల్ ఇప్పటి వరకు ఓడిపోలేదు, ఓడిపోదు కూడా. ఈ విషయం హెజ్బుల్లాకు తప్ప అందరికీ తెలుసు. హమాస్ తెలివైన వాళ్ళు కాబట్టే 250 మందిని బందీలుగా తీసుకొని సొరంగాల్లో దాచుకున్నారు. ఈ 250 మంది వల్లనే ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ పైన ఆల్అవుట్ వెళ్లడం లేదు. హమాస్కు బాగా తెలుసు ప్రతీకారం కోసం ఇజ్రాయెల్ సైన్యం వస్తుంది కాబట్టి బందీలుగా ఉన్న వారిలో తెలివిగా అమెరికన్స్ ను రష్యన్ సిటిజన్స్ ను ఉండేలాగా చూసుకున్నారు. హమాస్ దగ్గర బందీలు ఉన్నారు కాబట్టే ఇజ్రాయెల్ హమాస్ సొరంగాలపైన స్మార్ట్ బాంబ్స్ ను స్పైస్ బాంబ్స్ ను వేయడం లేదు. ఇజ్రాయెల్ దగ్గర ఉన్న GBU-28 బాంబ్స్ కొన్ని గంటల్లో హమాస్ సొరంగ సామ్రాజ్యాన్ని ధ్వంసం చేయగలవు. బట్ ఇక్కడ స్ట్రాటజికలీ హమాస్ దగ్గర హాస్టేజెస్ ఉన్నారు. లెబనాన్ లో ఉన్న హెజ్బుల్లా మీ దగ్గర ఎవరున్నారు? మీ దగ్గర బందీలు ఉన్నారా? ఇజ్రాయెల్ను రెచ్చగొడితే లెబనాన్ మొత్తాన్ని లేపి పడేస్తారు. ఒక రాత్రిలో లెబనాన్ మొత్తాన్ని ఫ్లాట్ చేసి పడేస్తారు. మిమ్మల్ని కాపాడడానికి ఇరాన్ రాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి వరకు ఇరాన్ ఒక్క యుద్ధం అంటే ఇరాన్ ఇరాక్ వార్ను తప్పిస్తే డైరెక్ట్గా ఇప్పటి వరకు ఏ ఒక్క యుద్ధాన్ని లీడ్ చేయలేదు. ప్రాక్సీ వార్స్ చేసింది, ఒక దేశానికి సహాయం చేసింది, బట్ డైరెక్ట్గా వార్లో దిగలేదు, వార్ను లీడ్ చేయలేదు. ఇరాన్కు వార్ ఎక్స్పీరియన్స్ లేదు. ఇరాన్, సౌదీ అరేబియా రాజులు ప్రాక్సీ వార్స్ చేయడంలో దిట్టలు, వీళ్ళు డైరెక్ట్ వార్స్ చేయలేరు. సో ప్రస్తుతం ఇజ్రాయెల్ 2 ఫ్రంట్ వార్ చేస్తోంది. ఒకటి సౌతర్న్ సైడ్లో హమాస్తో యుద్ధం చేస్తోంది, ఇంకోవైపు నార్థన్ సైడ్లో లెబనాన్తో యుద్ధం చేస్తోంది. గాజా సిటీ పైన గ్రౌండ్ ఇన్వేషన్ చేస్తే చాలా మంది గాజా ప్రజలు చనిపోయే ప్రమాదం ఉంది. ఎందుకు అంటే హమాస్ హాస్పిటల్స్ కింద, స్కూల్స్ కింద, మాస్క్ కింద తమ సొరంగాలను కట్టుకుంది. ఈ ఫోటోస్ చూడండి. హమాస్ స్కూల్స్, కాలేజెస్, మాస్క్ పక్కన తమ రాకెట్ లాంచర్స్ ను పెట్టి ఫైరింగ్ చేస్తోంది. గాజా ప్రజల తలపైన నుంచి రాకెట్స్ ఎగురుతున్నాయండి. హమాస్ వేసిన 550 రాకెట్స్ మిస్ఫైర్ అయ్యి గాజా ప్రజలపైన పడ్డాయి. ఒకవేళ ఇజ్రాయెల్ హమాస్ పైన ఆల్అవుట్ వెళ్తే యాక్సిడెంట్లీ గాజా ప్రజలు చనిపోతే కొన్ని మీడియా హౌసెస్ క్వాలిటీతో ఫొటోస్ తీసి ప్రపంచవ్యాప్తంగా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి ఇజ్రాయెల్ హ్యూమన్ రైట్స్ ను వైలేట్ చేస్తోంది అని ప్రచారం చేస్తాయి. గాజా హాస్పిటల్ గురించి మనకు తెలిసిందే. 500 మంది చనిపోయారని ప్రూఫ్స్ లేకుండా కొన్ని మీడియా అవుట్లెట్స్ ప్రపంచవ్యాప్తంగా దుమారం లేపాయి. ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో హమాస్ ఇజ్రాయెల్ వార్ను కరెక్ట్గా రిప్రజెంట్ చేస్తుంది. ఇజ్రాయెల్ గాజా పైన చేయబోయే గ్రౌండ్ ఇన్వేషన్ను అమెరికా, యూరోప్ దేశాలు అడ్డుకుంటున్నాయి. ఇప్పుడు ఆల్అవుట్ వెళ్ళొద్దండి, కొంచెం నెగోషియేషన్ చేద్దాం, ఇంకా హమాస్తో మాట్లాడి హాస్టేజెస్ను రిలీజ్ చేయడానికి చూద్దాము అని అమెరికా, యూరోప్ దేశాలు ఇజ్రాయెల్ను అడ్డుకుంటున్నాయి. 2 స్టేట్ సొల్యూషన్ గురించి మాట్లాడడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. హమాస్కు కావాల్సింది 2 స్టేట్ సొల్యూషన్ కాదు, 1 స్టేట్ సొల్యూషన్. ఆ 1 స్టేట్ లో పాలస్తీన్ ప్రజలు ఉండాలి, అదే హమాస్కు కావాలి. లేటెస్ట్ గా ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ యావ్ గెలాంట్ ఏమన్నారు అంటే ఈ యుద్ధం ఇంకొన్ని నెలల వరకు ఎక్స్టెండ్ అవుతుంది అన్నారు. అయితే ఇజ్రాయెల్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన షిన్బెట్ నీలి అనబడే ఒక స్పెషలిస్ట్ టీమ్ ను తయారు చేసింది. ఈ టీం యొక్క అర్థం ది ఎటర్నిటీ ఆఫ్ ఇజ్రాయెల్ విల్ నాట్ లై. ఈ టీం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే హమాస్ యొక్క మిలిటరీ వింగ్ అయిన, హమాస్ యొక్క ఎలైట్ గ్రూప్ అయిన నుక్బా ఫోర్స్ ను వెతికి చంపడం. వీళ్ళ పని నుక్బా ఫోర్స్ ను చంపడం. ఇది సపరేట్ గా పనిచేస్తుంది. ఈ టీం ఇండిపెండెంట్ గా పనిచేస్తుంది. ఈ టీం ని ఎవరు గైడ్ చేయరు. ఈ టీం పని నుక్బా ఫోర్సెస్ కమాండోస్ ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడెక్కడికి వెళ్ళి చంపడం. సో ఈ విధంగా హమాస్ నుక్బా ఫోర్స్ ను అయితే ఇజ్రాయెల్ మట్టు పెట్టబోతోంది. ఇంకా ఇజ్రాయెల్ హమాస్ గురించిన మరిన్ని డీటెయిల్స్ మీకు అప్డేట్ చేస్తూ ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.